మా దగ్గరికి ఒక నెల రోజుల క్రితం వెంకటేశ్వరరావు గారని డిఫెన్స్లో పనిచేసే ఆయన కొంచెం వైద్య ప్రక్రియ గురించి అని మా దగ్గరికి వచ్చారండి. నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి మనం తయారు చేసిన ఔషధాలతో పాటు కొన్ని రకాల ఔషధాలు ఇచ్చి దాన్ని ఒక క్రమబద్ధీకరిద్దామని ప్రయత్నం ఉన్నానండి. మిగతా వివరాలు వెంకటేశ్వర గారు మాట్లాడండి. నమస్కారం వెంకటేశ్వర గారు, చెప్పండి ఏంటి, మీరు ఎలా వచ్చారు? ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశ హస్తయే సర్వామయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ విష్ణువే నమః. నేవల్ డివిజన్లో సీ ట్రయల్స్ అని ఉంటాయి. 5 days పెద్ద షిప్లో ఉంటుంది, బిగ్గెస్ట్ షిప్ అనమాట అది. దాంట్లో ఎవ్రీ ఫెసిలిటీ ఉంటుంది. సో ఆ ఫెసిలిటీ అది హెలికాప్టర్తో ఫైర్ చేయాలి మా టార్పిడోని. అది హెలికాప్టర్ వచ్చింది, నోబడీ ఈజ్ రెడీ టు ప్రిసెట్ ద టార్పిడో. అప్పుడు నేను వెళ్ళి ప్రోగ్రామ్ అది చేశాను. బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ దట్ ప్రోగ్రామ్, నావల్ ఇన్స్పెక్టరేట్ అని ఒకతడు ఉంటాడు, రిప్రజెంటేటివ్. దట్ ఫెలో హ్యాస్ స్పాయిల్డ్ ద స్విచ్. Then I got panic sometime because without that switch I had not operated the presetter. So that situation become panic because it's crores of money involved with that operation. So if this is not successful, crores of money is lost. So suddenly I got panic. Due to that also this problem may come అని అన్నారు డాక్టర్స్. ఇంకోటి ఏంటంటే సీ అట్మాస్ఫియర్లో 5 days అలా ఉంటే పడకపోయినా కూడా వస్తుంది ఈ ప్రాబ్లం అన్నారు. సో దీస్ 2 causes మే క్రియేటెడ్ దట్ ప్రాబ్లం అని అనుకుంటున్నాను నేను కూడా. తర్వాత ఏమన్నారంటే నాకు ఈ ఫింగర్ ఒకటి ఆఫ్టర్ ట్రయల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక ఫింగర్ ఒకటి ఇలా షేక్ అవుతుంది. ఏంటి షేక్ అవుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది పార్కిన్సన్ అనుకుంటా, MRI తీస్తే చూద్దామన్నాడు. MRI తీసిన తర్వాత ఏమన్నారంటే అందులో పెద్దగా ఏం కనపడతలేదు, కానీ ఇది పార్కిన్సన్నే అని అక్కడి నుంచి మెడిసిన్స్ వాడటం స్టార్ట్ చేశాను. ఇక్కడ సోఫార్ 2005 నుంచి ఇప్పుడు దాకా మెడిసిన్స్ వాడుతున్నాం. బట్ అది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. బట్ ప్రాపర్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం లేదా ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం, అది జరిగింది. ఈసారి చెప్పారు దుంపకూరలో యూజ్ చేయొద్దు, చికెన్ అది యూజ్ చేయొద్దు. ఇప్పుడు తర్వాత మీకు వెన్నుపూస పైన వచ్చినటువంటి ప్రాబ్లం అదేంటంటే జస్ట్ ఒకసారి ఇప్పుడు when I was taking some, when I am sleeping, mosquito mat కింద పడింది. దాన్ని I just want to get it from the cot itself, then I fall down. అప్పుడు ఇది జరిగింది. ఒకసారి డిస్క్ బెండ్ అయినట్టుగా అనిపించి అక్కడ రక్త ప్రసరణ తగ్గి టైట్ అయింది. దాన్ని తిరిగి మళ్ళీ యథాస్థానంలో సహజ ప్రకారంగానే సహజసిద్ధంగానే ఆ డిస్క్ కూర్చోవాలి, రక్త ప్రసరణ జరగాలి. రెండోది మీరు అనుకునే పార్కిన్సన్స్ ఏదైతే ఉందో, MRI చెప్పింది, ఈ మిషన్ చెప్పింది, ఆ మిషన్ చెప్పింది అంటారో దాన్ని మేము పూర్తిగా విశ్వసించమండి. కారణం ఏంటంటారా, మిషన్ చెప్పిన దాని మీద మేము ఆధారపడం. మనిషి వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి బాధ ఫీల్ అవుతున్నారో అది మాకు తెలిస్తే దాన్ని మేము గెస్ చేయగలిగి మా దగ్గర ఉన్నటువంటి ఔషధాల ద్వారా దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తామండి. మీకు ఏదైతే ఉన్నటువంటిది పెద్ద ప్రాణాంతకమైందని మేము అనుకోలేదు. మేము 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో ఎక్కువ కాదనుకుంటే ఒక 5 నెలల సమయంలో తిరిగి మీ యాజిటీస్గా మళ్ళీ పాత వెంకటేశ్వరరావు గారు ఎలాగైతే తిరిగారో అలాగే మిమ్మల్ని చూడాలని మేము వైద్యం చేస్తున్నాం. కొంచెం సఫలీకృతం అయ్యేవారు మేము కూడా అనుకుంటున్నాం. మీరు కూడా ఏమంటున్నారంటే కాస్త పర్వాలేదు, ఇదోటికి ఇప్పటికి కాస్త బాగుంది అనుకుంటున్నారండి. ఇదే కంటిన్యూషన్ చేసి మనం 100% దీన్ని గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేద్దామండి. నమస్కారం.